త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతి. ఆ అమ్మవారి శ్లోకం రైతన్నలకు ఇయ్యాలి అందమైన లోకం, వాళ్ళ పంటలకు ఇయ్యాలి చక్కనైన రూపం, రైతన్నకు పడకూడదు ఎటువంటి శాపం. నాగేశ్వరరావు గారు ఎప్పుడూ రానియకూడదు ఎటువంటి లోపం. నేను ఇట్లా చెప్పానని మీకు వద్దు కోపం, చెప్పకపోతే నాకు పాపం, అందుకే వెలిగించాం దీపం. ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించటం మీ సంస్కారం, ఇంతమంది గొప్ప బిడ్డల ముందు మాట్లాడటం దేవుడు నాకు ఇచ్చిన ఆస్కారం. మా డీలర్స్ని అందరినీ కోరుతున్నాం మీ సహకారం. మీ మీద నాగేశ్వరరావు గారు చూపిస్తున్నారు మమకారం. రైతన్న పంటలకు ఇవ్వండి ఆకారం, రైతన్నలకు ఇవ్వండి చక్కటి బేరం. నాగేశ్వరరావు గారు ఎప్పుడు అనుకోలేదు భారం, అట్లా అనుకోవటం ఆయన దృష్టిలో నేరం. చూపిస్తున్నాడు పంటల్లో సారం, ప్రజలకు అందిస్తున్నాడు ఆహారం, అది ఆ బిడ్డ యొక్క వ్యవహారం. మాట్లాడు సమస్యలుంటే చేశాడు పరిష్కారం. అందుకే నెల్లూరు జిల్లా కావలి నుంచి ఆయన ఆహ్వానాన్ని చేయలేదు తిరస్కారం. ఆహ్వానించిన మీకు నమస్కారం. అసలు ఆ డీలర్ అనే పదంలోనే ఒక తెలియని ఆనందం. డి అంటే దేవుడిలాగా, ఈ అంటే ఎప్పుడు, ఏ అంటే అండగా ఉండే, ఎల్ అంటే లక్షణమైన వ్యాపారాన్ని, ఈ అంటే ఎల్లప్పుడూ అందజేసే, ఆర్ అంటే రక్షకుడైన, ఎస్ అంటే స్నేహితులే డీలర్సు. డీలర్సు అద్భుతమైన మీటింగు. నేను ఎప్పుడెప్పుడా అని వెయిటింగు, ఇంకా లేట్ అయితే పడేది ఫైటింగు. ఎందుకంటే దీనికి ఇచ్చింది సరైనటువంటి ఆనందమైనటువంటి రన్నింగు. వ్యవసాయం అంటేనే ఒక థ్రిల్లింగు. రైతన్నలకు మీరు ఇవ్వాలి మంచి ఫీలింగు. రైతన్నల కోసమే ఈ విల్లింగు. రైతు పంటలు కాకూడదు కిల్లింగు. రైతు సేవకు ఎవడు చెప్పలేడు స్పెల్లింగు. ఆ సేంద్రియ వ్యవసాయంలో ఉంది ఆ స్మెల్లింగు. అది నా ఫీలింగు. నమ్మితే మీ చెప్పటతో ఇవ్వండి విల్లింగు. ఇందయ్య ఈ ప్రపంచంలో అందరూ సినిమా యాక్టర్ని, రాజకీయ నాయకుల్ని, ఎవరినంటే వాళ్ళని వీళ్ళని మనసులో